నందగోపగృహే జాత పతిమ్మే కురితే నమః అంటూ పార్వతీదేవిని కాత్యాయని దేవిగా భావించుకుంటూ ఆ కాత్యాయని వ్రతాన్ని ఆచరించినట్లయితే వివాహం కానటువంటి వాళ్ళెవరికైనా సరే వెంటనే వివాహ ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా వివాహమైనటువంటి స్త్రీలు 2 సంవత్సరాల తర్వాత కూడా కాత్యాయని వ్రతాన్ని ఆచరించవచ్చు. అంటే సంతానం కలగక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో సంతాన సిద్ధి కోసం కాత్యాయని వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే ప్రౌఢ వయస్సు అంటే మధ్య వయస్సు వచ్చినటువంటి స్త్రీలు కుటుంబంలో సభ్యులందరూ కూడా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి కాత్యాయని వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే వృద్ధులైనటువంటి మహిళామణులు కూడా కాత్యాయని వ్రతాన్ని ఆచరించవచ్చు. అంటే ఏ వయస్సులో ఉన్న వాళ్ళైనా సరే ఆ వయస్సులో వాళ్ళకున్నటువంటి కోరికను చెప్పుకొని కాత్యాయని వ్రతాన్ని ఆచరించినట్లయితే గౌరీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. నోములు వ్రతాలు అంటే కేవలం స్త్రీలకే అని మనం అనుకుంటాం కదా. అయితే ఈ కాత్యాయని వ్రతాన్ని పురుషులు కూడా ఆచరించవచ్చని ధర్మ